నా జీవితంలో మొదటిసారిగా ఒకరిని కత్తితో పొడిచి చంపాను. పొడిచాక మేమందరం పారిపోయాం. కొన్నాళ్లు ఎవరికీ కనపడకుండా దాక్కున్నాం. నేను హత్య చేసినట్లు ఎవరూ తెలుసుకోలేకపోయారు. అనుమానం మాత్రమే. దాంతో కేసు నిదానంగా నడుస్తుండడంతో నాకు మరింత ధైర్యం వచ్చింది. మొదటిసారి హత్య చేసినా నేను తప్పించుకోగలిగాను. ఆ నేరం వేరెవరి మీదకో వెళ్ళిందని అనుకున్నాను. కాలేజీలో చేరి చదువుకుంటాడని అనుకున్న తరుణంలో రవీంద్ర సింగ్ సంఘ విద్రోహ కార్యక్రమాల్లో పూర్తిగా మునిగిపోయాడు. హత్యలు, అల్లర్లు అతనికి నిత్యకృత్యంగా మారిపోయాయి. రెండోసారి హత్య చేసి నేను నా సహచరుడు పారిపోతున్నాం. ఆ సమయంలో మమ్మల్ని ఎవరో చూశారు. పోలీసుల నుంచి తప్పించుకోవటానికి పరిగెడుతూనే ఉన్నాం. అలా వెడుతుండగా ఒక చర్చి ముందు సమావేశం జరుగుతుండడం గమనించాను. అక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు. పోలీసులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. ఈ సమావేశంలో వీరి పక్కనే మనము కూర్చుందాం. ఇంతమందిలో మనల్ని పట్టుకోవడం కష్టమని నా స్నేహితునితో చెప్పాను. పట్టుబడిపోతామేమోనన్న భయం, అలసటల మధ్య రవీంద్ర సింగ్ బోధకుడు చెప్తుంది వింటున్నాడు. క్రమధనం చెల్లించేందుకు యేసు వచ్చాడని, పాపులను రక్షించేందుకు ప్రాణాలను అర్పించాడని ఆయన చెప్తున్నాడు. ఆ రోజు సాయంత్రం రవీంద్ర ఒక ప్రాంతంలో దాక్కున్నాడు. కాని ఆ రాత్రి అతనికి మనశ్శాంతి కరువైంది. రేపు పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారని నాలో ఏదో భయం. నేను చేసిన తప్పుకు యేసు శిలువ మీద మరణించాడని ఆ రోజున ఆ ఫాదర్ చెప్పిన మాటలు నేటికి నాకు గుర్తున్నాయి. ఆ మాటలు పదే పదే నాకెందుకు గుర్తొస్తున్నాయో అర్థం కాలేదు. అదే సమయంలో ఎవరో నన్ను చంపుతున్నారన్న భయంతో కాళ్ల దగ్గర ఓ కత్తి, తల దగ్గర ఇంకో కత్తి పెట్టుకున్నాను. గ్యాంగ్ వార్లలో 2-3 సార్లు నా మీద దాడి జరిగింది. కాని ప్రాణాలతో తప్పించుకున్నాను. అతను ఎందుకలా చెప్పాడు? ఈ యేసు ఎవరు? నా కోసం ఆయన ప్రాణాలు ఎందుకిచ్చాడు? ఇటువంటి ఆలోచనలు నాకు కలిగాయి. అతను భయపడినట్లే రవీంద్ర అరెస్ట్ అయ్యాడు. అయితే 4 రోజుల తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు. జైలు నుంచి బయటపడ్డాక ఆ క్రిస్టియన్ను మరొకసారి కలుసుకోవాలని రవీంద్రకు ఎంతో బలంగా అనిపించింది. అతన్ని కలుసుకోవాలని, మాట్లాడాలని నా హృదయంలో అనిపిస్తోంది. మద్యం, గంజాయి తాగి నేను అతని దగ్గరకు వెళ్లాను. నా చెడు అలవాట్లన్నీ మానుకోవాలని అతను నా కోసం ప్రార్థన చేశాడు. అతను నన్నెందుకు బాగా చూడాలి? బాంబే నుంచి వచ్చిన అతనికి నాకు సంబంధం ఏంటి? నా తల్లిదండ్రులు కాని, తోడబుట్టినవారు కాని నన్నెప్పుడూ కోరుకోలేదు. ఇక ఈ సమాజం నేరస్తునిగా ముద్ర వేసింది. ఆ క్రిస్టియన్ తనపై చూపిస్తున్న ప్రేమకు రవీంద్ర బందీ అయిపోయాడు. కానీ ఆ తర్వాత అతను చెప్పిన మాటలు అతన్ని మరింత సవాల్ చేశాయి. ఎవరినైనా యేసు మార్చగలడు అని అతను నాతో చెప్పాడు. అప్పుడు నేను, సరే, 10 రోజుల్లో నీ యేసు నన్ను మార్చగలిగితే అప్పుడు నేను నా చెడు పనులన్నీ మానుకొని యేసు దగ్గరికి వస్తాను, యేసుని నా సంరక్షకునిగా స్వీకరిస్తాను అని సవాలు చేశాను. ఏ సవాలునైనా యేసు కాదనడు. అంతకన్నా పెద్ద సవాళ్ళనే ఆయన ఎదుర్కొన్నాడు. తప్పకుండా నిన్ను మారుస్తాడు అని అతను నాతో అన్నాడు. ఆ రోజు నుంచి రవీంద్రకు తన జీవితంలో వింత వింత అనుభవాలు ఎదురయ్యాయి. మామూలుగా ప్రతిరోజు నేను 1-2 సీసాలు మద్యం తాగి గాఢంగా నిద్రపోయేవాణ్ణి. కాని ఆ రోజు నుంచి నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు. నాలో ఏదో కలవరం. ఈ నీచమైన జీవితం వదిలేయంటూ ఒక స్వరం నాకు వినిపించింది. 5 రోజుల తరువాత ఒక మనిషిని పొడిచేందుకు కత్తితో వెళ్లినప్పుడు ఉన్నట్లుండి నా వెనక నుంచి ఓ స్వరం వినిపించింది. ఆగు, ఇక నుంచి అటువంటి పనులు చేయవద్దు. కత్తితో ఒకరిని చంపే వ్యక్తి కూడా కత్తితోనే చంపబడతాడు. పాపాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేసేది నేనే అని ఆ స్వరం పలికింది. వెనక్కి తిరిగి చూశాను. కాని అక్కడ ఎవ్వరూ లేరు. ఆ స్వరం విన్న రవీంద్ర ఎంతో కలవరంతో ఇంటికి తిరిగి వెళ్లాడు. మళ్లీ అదే స్వరం అతనికి వినిపించింది. నేను నిన్ను ఎంచుకున్నాను. నిద్రలే. వ్యసనాలకు, నేరాలకు అలవాటు పడిన నీవంటి వారికి సరైన మార్గం చూపేందుకే నేనీ లోకంలోకి వచ్చాను. ఆ మాటలు విని భయపడ్డాను. మరుసటి రోజు ఆ క్రిస్టియన్ బ్రదర్ దగ్గరకు వెళ్లాను.
నిన్న రాత్రి ఎవరినో చంపేందుకు ప్రయత్నిస్తుండగా నేనొక స్వరం విన్నానని అతనితో చెప్పాను. అతని యేసుక్రీస్తు అని ఆ బ్రదర్ నాకు చెప్పారు. అప్పుడు యేసు తనను సంపూర్ణంగా మారుస్తాడని రవీంద్ర విశ్వసించాడు. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే యేసుని ప్రభువుగా స్వీకరించాడు. తన జీవితంలోకి యేసును ఆహ్వానించాడు. యేసుని స్వీకరించాక ఆయన నన్నెంతో మార్చాడు. నా హృదయాన్ని ప్రశాంతం చేశాడు. నాలో ఉన్న తుఫానును చల్లబరిచాడు. నేనొక కొత్త జీవితాన్ని తెలుసుకున్నానన్న గొప్ప అనుభవం నాకు కలిగింది. ఆ విధంగా నేను యేసుని నా ప్రభువుగా స్వీకరించాను. అతని జీవితంలో ఒక సంపూర్ణమైన మార్పు జరిగాక రవీంద్ర చేసిన తప్పులు ఒప్పుకొని చట్టం వేసిన శిక్షను అనుభవించాడు. ఇప్పుడు స్వేచ్ఛాజీవి అయిన రవీంద్ర నేడు తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఒక ఆదర్శవంతుడైన క్రైస్తవునిగా జీవిస్తున్నాడు. భయంకరమైన నీచమైన జీవితంలో నుంచి క్రీస్తు నన్ను వెలుపలికి తీసి ఒక ఉన్నతుడిగా మార్చాడు. నా భార్య, నా కొడుకు గౌరవాన్ని పొందగలిగారు.